హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మారం వెనిలా ఛానల్. ఈరోజు ఏంటి అంటే సేమియా దోశ. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక కప్పు పెరుగు, ఒక కప్పు సేమియా, ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు వాటర్, క్యారెట్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఓ స్పూన్ సాల్ట్, ఓ స్పూన్ మిరియాల జీలకర్ర పౌడర్. నెక్స్ట్ ఇవి ఎలా కలపాలో చూద్దాం. ఫస్ట్ దీంట్లోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్ సేమియా, నెక్స్ట్ వాటర్ చూసి వేసుకోండి. మిరియాల జీలకర్ర పొడి, ఒక స్పూన్ సాల్ట్, నెక్స్ట్ ఈ ఐటమ్స్ ఇవన్నీ బాగా కలపాలి. కలిపినాక ఒక 10 minutes పక్కన పెట్టేసేయాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పల్లీ చట్నీకి వెళ్ళి వెళ్దాం. మనం 10 minutes ముందు ఇలా కలిపి పెట్టుకున్న పిండి ఇలా ఉండాలి. ఇంకొంచెం తిక్కు వచ్చినా పర్లేదు, బాగానే వస్తాయి దోశలు అనేది. ఇవి కొంచెం మందం ఉంటాయి కాబట్టి మామూలే. నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను, నేను పతాంజలి ఆవు నెయ్యే వాడతానని చెప్పి. ఇప్పుడు నేను దోశకి ఇదే వేయబోతున్నాను. ఇదిగో ఇలా వేసుకొని లైట్గా నెయ్యి అనేది వేయాలి. ఇది ఎంత సన్న మంట మీద కాలితే అంత బాగా టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉల్లిగడ్డలు వేసాము, తర్వాత క్యారెట్ వేసాం కదా, సేమియా కాబట్టి కొంచెం లోపల ఉడకాలి కాబట్టి అలా సన్న మంట మీద కాలితే టేస్ట్ సూపర్గా వస్తుంది. స్కిడ్లో మర్చిపోయాను, సోలా పొడి వేసినది చూపించలేదు. ఓకేనా? సోలా పొడి కూడా 1 స్పూన్ పడుతుంది. 1 స్పూన్ అంటే కాదు, 2 చిటికెళ్ళు పడుతుంది. ఇట్లా 2 చిటికెళ్ళు. ఇలా బాగా కాలిన తర్వాత ఇలా అంచులంతా అనుకొని నిదానంగా ఇట్లా వేసుకోవాలి. చూడండి, క్రిస్పీగా ఎర్రగా గోల్డెన్ కలర్లో సూపర్గా వచ్చింది దోశ. ఇలా దూరగా కాల్చుకున్నాక ఇలా మర్చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. యమ్మీ దోశ. నైట్ పడుకునేటప్పుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇదో టిప్ గుర్తుపెట్టుకోండి. 1 కప్పు పెరుగన్నం ఖచ్చితంగా తినాలి. మజ్జిగ కాదు, పెరుగు కాదు, పెరుగన్నం ఖచ్చితంగా తినాలి. సాల్ట్ లేని పెరుగన్నం తింటే నిద్ర బాగా వస్తుంది. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే. మీ ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు ఏడిపిస్తూ ఉండే వాళ్ళకైతే ఇది పెట్టి ట్రై చేసి చూడండి. ఒక 1 week కల్లా వాళ్ళు దారిలోకి వస్తారు. ఎందుకంటే నిద్ర బాగా వస్తుంది అని అంటారు కాబట్టి అందుకు. ఓకేనా? నేను చెప్పిన టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. ట్రై చేయండి దోశ ఖచ్చితంగా. సింపుల్గా ఉంది, టేస్ట్ మాత్రం సూపర్.